బెజవాడ పరిణితి వ్యాస్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు వీడియో అయితే స్పెషలే. పిల్లల స్కూల్కి అయితే వెళ్తున్నాను, అందరం కలిసే వెళ్తున్నాము. ఎందుకో తెలుసా, ఈరోజు పిల్లల గ్రాడ్యుయేషన్ డే అనమాట. అంటే మా పాపది అలాగే మా కిట్టుది ఇద్దరిది గ్రాడ్యుయేషన్ డే అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. కన్నుల పండగలాగా జరిగిందనమాట. నేను మొత్తం వీడియో అయితే పెట్టట్లేదు, కొన్ని క్లిప్స్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్కూల్ బస్సు 7 కల్లా వచ్చేస్తుంది. 7 కల్లా మేము నలుగురం రెడీ అయిపోయి మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి మేము బస్సు ఎక్కేసామన్నమాట. బస్సు ఎక్కగానే ఇంకొక 10 మినిట్స్లో అయితే కిట్టు పడుకుండిపోతాడు. అస్సలు మెలకుతో ఉండడు, చిన్నోడు కదా పాపం, నిద్రపోతాడు వెంటనే. 1 అవర్ 20 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది స్కూల్ నుంచి ఇంటికి రావడానికి, అదే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి. 10 మినిట్స్ కూర్చుంటాడు బస్లో, దాని తర్వాత వెంటనే నిద్రపోతాడు. మళ్ళీ ఇంకా స్కూల్కి ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అవుతున్నాం అనగా లెగుస్తాడనమాట. కరెక్ట్గా 1 అవర్ అయితే హ్యాపీగా పడుకుంటాడు బస్లో. మా బుడ్డి కిట్టు, వాడికి ఎంత ఇష్టం అయితే. స్కూల్కి అయితే దగ్గరలో వచ్చేసాము. దీని తర్వాత అంటే 7కి స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా 8:20కి స్కూల్కి రీచ్ అయిపోతాము. దాని తర్వాత 9:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 1 అవర్ అటు ఇటు తిరిగి కాస్త టైం స్పెండ్ చేసేసి లోపలికైతే వచ్చేసాను 9:30 కల్లా. ఇక్కడ టైం అంటే టైమే, ఏ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది అంటారో ఆ టైంకే స్టార్ట్ అవుతుంది. 5 మినిట్స్ అటు అవ్వదు ఇటు అవ్వదు, ఏ టైం అంటే ఆ టైమే. టైం ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇదంతా ప్రోగ్రామ్కి సంబంధించిన లిస్ట్. ఎవరెవరికి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ జరుగుతుంది, వాళ్ళ పేర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఫస్ట్ ప్రీకే వాళ్ళకైతే జరుగుతుంది. ప్రీకేలో ఇద్దరే ఉన్నారు, మా బుడ్డోడు ఒకడు, అదిగో వెనకాల ఇంకో బుడ్డోడు వస్తున్నాడు కదా వాడనమాట. వీళ్ళిద్దరే. అంటే దీనికి ఎట్లా నడవాలి ఏంటిది అన్నదైతే వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు ఒక 2 డేస్ ముందు. వీళ్ళు ఇలా వచ్చేటప్పుడు వెనకాల మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. ప్లే చేయటం అంటే ఏదో రికార్డ్ చేసి ప్లే చేయటం కాదు, లైవ్ బ్యాండ్ అయితే ఉంటుంది. నేను ఎవరెవరు వచ్చారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను అదంతా చూపించట్లేదు. నా పిల్లలు ఇద్దరు వరకే నేను చూపించాను వచ్చేది. ప్రీకేజీ అయిపోయింది, మా బుడ్డాడు కిండర్ గార్డెన్లోకి వెళ్తున్నాడు. అట్లాగే మా పెద్దాడు పీవైపీ నుంచి ఎంవైపీకి వెళ్తుంది, అంటే మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 5th క్లాస్ అయిపోయింది కదా, ప్రైమరీ స్కూల్ అయిపోయింది తనది, ఇంకా మిడిల్ స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు. And getting your first steps into the door for the MYP. For our 2 youngest learners in the school, it feels like just yesterday you were walking into the classroom for the very first time. Eyes wide open, big smiles, holding tightly on to your mom or dad's hand. ప్రీకేజీ, పీవైపీ, ఎంవైపీ వాళ్ళకి స్పీచెస్ అయితే ఇచ్చారనమాట ఇప్పటి వరకు. అండ్ ఈ గ్యాప్లోనే అవార్డ్స్ కూడా ఇచ్చారు. అసలు ఎన్ని రకాల అవార్డ్స్ ఇచ్చారో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అన్నట్టు. From pre-K, Nandhan Bezawada, come on down. ఇక్కడ ఈ స్కూల్లో ఎవ్వరికి మా పిల్లల ముగ్గురు పేర్లు కూడాను ఫుల్గా పలకటం అయితే రాదు. నందన్ బెజవాడ అని పలకడానికే చాలా కష్టపడ్డారు. ఇంకా స్కూల్లో నందన్ అని పిలుస్తారు కాబట్టి ఆ బెజవాడ అది ప్రాక్టీస్ చేసుకున్నారు బానే. నందన్ బెజవాడ అన్నంత వరకే పిలిచారు, ఫుల్ నేమ్ అయితే పిలవలేదు ఇక్కడ కూడాను. అసలు బాబు ఇక్కడ భలే వెళ్ళి భలే తెచ్చాడు. ఇక్కడ ఎగురుతుంటే నాకు ఎంత నవ్వు వచ్చిందో. మా పెద్దాడి పేరు కూడా అంతే, పరిణితి అని. కనీసం నోరు కూడా తిరగదనమాట. ఆ వ్యాసు కూడా మేము 4-5 సార్లు చెప్పాల్సి వచ్చింది స్కూల్లో అందరికీ అలవాటు అవ్వడానికి. వ్యాస్ అని చెప్పినప్పుడు వాళ్ళకి బియాస్ అన్నట్టుగా వినపడుతుందేమో. అయితే బియాస్ లాగా లేదంటే వియాస్ లాగా అలాగా పలుకుతారు, కానీ వ్యాస్ అని కూడా చాలా తక్కువ పలకలేరు గబాల్న. బట్ ఈవెంట్ లిస్ట్లో రాసేటప్పుడు మాత్రం ఫుల్ నేమ్సే రాపిచ్చాను.
అసలు ఈ ప్రీకే స్టోరీస్, గ్రేడ్ 5 స్టోరీస్, గ్రేడ్ 10 స్టోరీస్ ఇవి ప్లే చేసేటప్పుడు మాత్రం నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. పిల్లలు అప్పుడే చూస్తున్నాం కానీ ఇంత ఎదిగిపోయారా, నా బుడ్డాడు స్కూల్కి వెళ్ళాడు, ప్రీకేజీ కూడా అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ కిండర్ గార్డెన్లోకి వెళ్తున్నాడు. ఒక్క క్షణం లాస్ట్ ఇయర్ మెమరీసే కాదు, వాడు పుట్టిన దగ్గర నుంచి అసలు ఈ ఫొటోస్ చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ డే వరకు అయితే నాకు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఒకేసారి. పిల్లలు పుట్టడమే లేటు, రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటారు. అలాగే నా బుడ్డాడు పుట్టే 5 ఏళ్ళు అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ PYP కిట్టు, కంగ్రాచులేషన్స్. ఇప్పటి నుంచి వచ్చేవి గ్రేడ్ 5 స్టోరీస్ అనమాట. అంటే క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇట్లా పెట్టారు. ఓ మై గాడ్, సచ్ లవ్లీ పిక్చర్స్ వస్తున్నాయి. నా పాప ఎంత హ్యాపీగా, ఎంత బాగుంది, ఎంత క్యూట్గా అనిపించిందో. మై ప్రిట్టి గర్ల్ అప్పుడే గ్రేడ్ 5 అయిపోయింది, ప్రైమరీ నుంచి MYPకి కూడా వెళ్ళిపోతుంది. ఈ పిక్చర్స్ అన్నీ స్కూల్లోనే తీసి ప్రోగ్రామ్స్ అప్పుడు ఇట్లా ప్లే చేస్తారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరినీ నుంచోబెట్టారు. ఫస్ట్ ఎందుకు నుంచోబెట్టారో నాకు కూడా అర్థం కాలేదు. పైన హ్యాట్ ఉంది కదా, ఆ హ్యాట్కి రైట్ సైడ్న థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ రైట్ సైడ్ ఉంటే అది ప్రైమరీ అన్నట్టంట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వేసుకోమని చెప్పి MYPలోకి అయితే ప్రమోట్ చేశారు. మిడిల్ స్కూల్కి అయితే వీళ్ళందరినీ ప్రమోట్ చేసినట్టంట. సర్టిఫికేట్ కింద ఉంది. ఇక్కడ మా బుడ్డాడి హడావుడి తెలుసా, అందరూ బొకేలు సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్తున్నారు. అసలు నా బొకే ఏది, నా సర్టిఫికేట్ ఏది అని వెనక్కి మరి వాళ్ళ సార్ని అయితే అడుగుతున్నాడు. లాస్ట్కి మా బుడ్డాడు అక్కడే స్పెషల్గా వెళ్ళాడు అనమాట. అందరూ ముందే వెళ్ళిపోయారు, బుడ్డాడు అక్కడే లాస్ట్కి వెళ్ళాడు. ఇక ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. 9:30కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. 11 వరకు జరిగిందనమాట. కంటిన్యూస్గా 1.5 అవర్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. పిల్లలు మాత్రం ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక నేను మలేషియన్ మామ్స్ తోటి, కొరియన్ మామ్స్ తోటి అసలు ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో, అమ్మ బాబాయ్ అవి అసలు తీరే కబుర్లే కాదు. ఎంత ఎంత క్యూట్గా అనిపిస్తారోనండి. ఇక్కడ సౌత్ కొరియన్ అమ్మలు ఉన్నారు కదా, అసలు ఎంత భలే భలే మాట్లాడతారు. చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ కాన్వర్జేషన్ కూడా, చాలా ముద్దుగా అనిపిస్తారు. మా బుడ్డోడితో పాటు ఇంకో బుడ్డోడు ఉన్నాడు కదా, వాళ్ళు కొరియన్సే అనమాట. అసలు ఎంత బాగా మాట్లాడుతుందో ఆమె, చక్కగా క్యూట్గా మాట్లాడుతుంది. అండ్ వాళ్ళకి మన ఇండియన్స్ సేమ్ మనలాగానే అనిపిస్తారు చూడటానికి. వాళ్ళు ఇలాగ తెల్లగా ఇలా కనిపిస్తారు కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అది అంతా కూడా చాలా వరకు మనలానే అనిపిస్తుంది. ఇండియన్ పేరెంటింగే సేమ్ అట్లాగే ఉన్నట్టు ఉంటుంది, స్ట్రిక్ట్ పేరెంటింగే. మన ఇండియన్ ఫుడ్ని ఇష్టపడతారు, ఇండియన్స్ని ఇష్టపడతారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, చాలా కైండ్గా ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈజీగా ఫ్రెండ్స్ అయిపోవచ్చు అనమాట ఇక్కడ కొరియన్స్ తోటి. అంటే వీళ్ళకి ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, ఇంగ్లీషు లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. అది లాంగ్వేజ్ కొద్దో గొప్ప మనం వాళ్ళకి వచ్చి ఉంటే కనుక చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు మనతోటి. కొంతమందికి ఏంటంటే అయ్యో మనకి లాంగ్వేజ్ రాదు కదా, మనం మాట్లాడితే ఎట్లా, ఏమనుకుంటారో ఏంటో అని కొంతమంది అస్సలు మాట్లాడరు. కానీ వాళ్ళ ఉద్దేశం అయితే అసలు మాట్లాడకూడదు అన్న ఉద్దేశం అయితే కాదు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే. రిమైనింగ్ అందరూ కూడా కొద్దో గొప్ప ఇంగ్లీష్ వస్తే మాత్రం చాలా ఈజీగా ఫ్రెండ్స్ చేసేసుకోవచ్చు వాళ్ళని. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.